యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఇప్పుడు తండేల్ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో అయితే ఉన్నారు. చైతన్య హీరోగా నటించిన తండేల్ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. శ్రీకాకుళం జిల్లా మత్స్యలేశ్వరం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారుల జీవితంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా అయితే తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లైతే రాబడుతుంది. 100 కోట్ల మార్కు దిశగా పరుగులెడుతున్న తండేల్ సినిమాకు పోటీ ఏమీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి రన్స్ అయితే కొనసాగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బ్లాక్ బస్టర్ తండేల్ సినిమాకు మరొక అంశం బాగా కలిసొచ్చింది. వ్యాలంటైన్స్ డే సందర్భంగా నిన్న తెలుగులో 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవి బ్రహ్మానందం మరియు విశ్వక్షేణ్ లైలా సినిమాలు. అయితే ఈ 2 సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ రాలేదు. బ్రహ్మానందం యావరేజ్ టాక్ అంటుంటే లైలాను మాత్రం డిజాస్టర్ గా తేల్చేశారు. దీంతో ఈ అంశం తండేల్ కు కలిసి రానుంది. ఇక బాలీవుడ్ నుంచి చావా రిలీజ్ అయినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ టాలీవుడ్ పై పెద్దగా ఏం ఉండదు. ఎలాగో తెలుగు ఆడియన్స్ సెపరేట్ గా ఉంటారు కాబట్టి బాలేని సినిమాలపైన బ్రహ్మానందం లైలా సినిమాలకు వెళ్ళటం కంటే అవసరమైతే మరోసారైనా తండేల్ సినిమాకే వెళ్తారు. మొత్తానికి ఈ 2 సినిమాలకు మంచి టాక్ రావడంతో క్రమంగా తండేల్ కు టికెట్ సేల్ అయితే పెరుగుతోంది. ఇక నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించింది. తండేల్లో రాజు సత్య పాత్రలకు ఫిదా అవని వారుండరనే రీతిలో వీరిద్దరూ ఇందులో నటించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మించారు. మొత్తానికైతే ఈ సినిమాతో నాగ చైతన్య సాలిడ్ హిట్ అయితే అందుకున్నారు.